ఈ మధ్యకాలంలో ఎండలు ఎంతగా పెరిగిపోయాయో చూస్తున్నాం కదా. బయట అడుగు పెడితే చాలు ఐస్ క్రీంలా కరిగిపోతున్నట్టుంటుంది. అప్పుడు నాకొక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది. ఇప్పుడు మనింట్లో ఏసీలున్నాయి, కూలర్లున్నాయి, ఫ్రిడ్జ్లో చల్లని నీళ్లు రెడీగా ఉంటాయి. కాని అప్పట్లో ఇవేవీ లేవు. గరిష్టంగా ఒక టేబుల్ ఫ్యాన్, అది కూడా కరెంటుంటేనే. అయినా సరే అప్పటి వేసవికాలం ఎంత హాయిగా ఉండేదో. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రోజుల్లోకి వెళ్తే ఆ చల్లని గాలులు, ఆ రుచులు ఇప్పటికీ మన కళ్ల ముందే తిరుగుతాయి. మొదటగా మన అందరికీ ఫేవరెట్ మజ్జిగ. ప్రొద్దున్నే అమ్మ పెరుగు చిలుకుతుంటే వచ్చే ఆ శబ్దం, పైన తేలే వెన్న, మనము దాన్ని వేలితో తీసుకుని నోట్లో వేసుకునే చిన్న చిన్న సంతోషాలు. అదే మజ్జిగలో ఆవకాయ వేసుకుని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. మధ్యాహ్నం ఎండలో ఆడుకుని వచ్చాక ఒక గ్లాసు చల్లటి మజ్జిగ, అందులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. అది తాగితే శరీరం మొత్తం చల్లబడిపోయేది. వేసవి అంటే తాటిముంజలు కూడా గుర్తొస్తాయి. రోడ్డు పక్కన కూర్చుని అమ్మేవాళ్ల దగ్గరికి వెళ్ళి లేతవి ఇవ్వండి అనడం, ఆ చల్లటి ముంజలు నోట్లో కరిగిపోతుంటే అది నిజంగా స్వర్గంలాంటిది. మిగిలిన పొరను ముఖానికి రాసుకుంటే ఎండమంట తగ్గిపోతుంది. చెరుకు రసం, తాజాగా తీసిన రసం, అందులో నిమ్మరసం, అల్లం, ఆ రుచి, ఆ చల్లదనం ఇప్పటి సాఫ్ట్ డ్రింక్స్లో దొరకదు. కుండనీళ్ళు, మట్టికుండలో చల్లబడిన నీళ్లు తాగితే ఆ మట్టివాసనతో కలిసివచ్చే ఆ తీపి చాలా ప్రత్యేకంగా ఉండేది. మరి వేసవి అంటే మామిడి పండ్లు. చెట్టు కింద పడిన పండుకోసం పరిగెత్తడం, దొరికితే ఆనందం. మామిడి ముక్కలు ఉప్పు, కారం వేసుకుని తినడం, ఆ పులుపు రుచి ఇప్పటికీ గుర్తుంది. మామిడి రసం చేతుల్తోనే తినడం, జిడ్డు అయినా పట్టించుకోకుండా నవ్వుకోవడం, మామిడి తాండ్ర ఎండలో ఆరబెట్టి తినడం, ఇవి అంది మన చిన్ననాటి వేసవి జ్ఞాపకాలు. నిజంగా చూస్తే మన పెద్దవాళ్లు ప్రకృతి దగ్గరే జీవించడం నేర్చుకున్నారు. ఎండలో ఎలా చల్లగా ఉండాలో వాళ్లకి బాగా తెలుసు. ఇప్పుడు మనమా పద్ధతులను మెల్లగా మర్చిపోతున్నాం. కానీ ఈ వేసవిలో ఒక్కసారి మళ్ళీ ప్రయత్నించండి. మజ్జిగ తాగండి, రాగి అంబలి ట్రై చేయండి. మీ పిల్లలక్కూడా ఈ రుచులు చూపించండి. ఎందుకంటే కాలం మారినా మన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎందుకంటే కాలం మారినా మన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.